ఏంటి మేము కొత్త ప్లేస్? కొత్త ప్లేస్, డ్రీమ్ కమ్ ట్రూ ఇది. డ్రీమ్ కమ్ ట్రూ. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మ్యామ్? నేను ఈ ప్రొఫెషన్లో వచ్చిన దగ్గర నుంచి నాకు నా ఓన్ ప్లేస్ ఉండాలి, నా ఓన్ హీలింగ్ సెంటర్ ఉండాలి. సో ఫైనలీ నాకు డ్రీమ్ కమ్ ట్రూ. అంటే ఒక గ్యాదరింగ్ ఉండాలి, ఒక కమ్యూనిటీ ఉండాలి, ఒక ప్లేస్ ఎక్కడైతే లిస్నింగ్ స్పేస్ అంటారు, నాన్ జడ్జ్మెంటల్ గా ఒకళ్ళ బాధలు వినడము, దాన్ని కొంచెం రిలీవ్ చేయడము, దానికి ఒక వేరే అంబియన్స్ ఉండాలి, వేరే ఒక సాక్రెడ్ స్పేస్ ఉండాలి అని ఎప్పటి నుంచో నాకు కోరిక. అండ్ అది ఈ రోజు నెరవేరుతుంది. ఎందుకంత ఇంపార్టెంట్ మ్యామ్ మీకు ఆ ప్లేస్? కొత్తగా మీరు ప్లేస్ తీసుకోవాలి, లేకపోతే మీకంటూ ప్లేస్ ఉండాలి అనే విషయం ఎందుకంత ఇంపార్టెంట్? ప్రతి ప్లేస్ కి ఒక రకమైన ఫీల్ ఉంటుంది. మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్తే మనకు అది వేరే ఒక ఫీల్ వస్తుంది, ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక వేరే ఫీల్ ఇస్తుంది మనకి. సో ఈ హీలింగ్ స్పేస్, థెరపీ స్పేస్ ఏంటంటే దానికి ఒక వేరే రకమైన ఒక సూదింగ్ వైబ్రేషన్ ఉంటుంది. సో అలాంటి ఒక అంబియన్స్ క్రియేట్ చేద్దాం, అలాంటి ఒక ఎనర్జీ యాంకర్ చేసి ఒక ప్లేస్ క్రియేట్ చేద్దాం. ఎక్కడైతే ఎంటర్ అవ్వగానే అందరికి ఆహా నాకు ఎంత హాయిగా ఉంది అని అనిపించాలి, అలాంటి ప్లేస్ నాకు ఎప్పుడు విజన్ లో ఉండేది. చెప్పకుండానే దే ఆల్రెడీ ఫీల్ దట్ ఐమ్ హీల్డ్. ఇప్పుడు మీరు కొత్త ప్లేస్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్ళినట్టు. సో ఈ నెక్స్ట్ స్టెప్ అనే ఫీలింగ్ ఎలా ఉందా? ఇక్కడ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమో, బట్ వన్ థింగ్ ఎట్ అ టైం, వన్ స్టెప్ ఎట్ అ టైం అనుకుంటున్నాను. అండ్ చెప్పాలంటే చాలా అంటే డివైన్ కాన్స్పిరసీ అంటారు, అలా జరిగింది. ఎప్పటి నుంచి మనసులో అయితే ఉంది కావాలి ప్లేస్, కానీ నాకు యాక్సిడెంట్ జరగడం, నేను రోజు కూర్చొని అనుకోవడం లేదు నేను ప్లేస్ మారాలి అని. అండ్ సరిగ్గా హీలింగ్ స్టేజ్ లో జస్ట్ ర్యాండమ్ గా వెళ్ళి ప్లేస్లు వెతుక్కోవడము, అలా రోడ్ మీద వెళ్తూ బోర్డ్స్ అని చూసి కాల్ చేస్తే లేదు అవ్వదు, ఆఫీస్ హీలింగ్ స్పేస్ అయితే ఇవ్వమని, సడన్ గా ఒకరికి ఫోన్ చేస్తే లేదు మేము ఇస్తామని. ఇదంతా డివైన్ కాన్స్పిరసీ. ఎందుకంటే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని చెయ్యాలని ఉంది, కానీ ఇలాగే జరుగుతుందని నేను అనుకోలేదు. అండ్ నా బర్త్డే రోజు నేను ఓపెనింగ్ చేసుకుంటాను అని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఐ థింక్ హీ హ్యాస్ ప్లాన్స్, హీ విల్ హోల్డ్ మై హ్యాండ్ అండ్ ఆయన చేయబట్టుకుని నడిచేయడమే అంతే. ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు ఎక్సైటెడ్ గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పటి నుంచో నేను ఇలా పెట్టాలి చేయాలి అని, నాకు ఒక డ్రీమ్ అని. అండ్ వాళ్ళందరికీ అయితే చాలా హోప్స్ ఉన్నాయి దట్ ఐ విల్ డూ రియలీ వెల్, ఇంకా బాగా అవుతుంది, ఇంకా బాగా చేస్తాను అని. పిల్లలు అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో ఇది మెయిన్ రిసెప్షన్ అండ్ మెయిన్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడే మా హీలింగ్ ఏంజల్ ఆల్టర్ కూడా ఉంది. అండ్ మా గురువు సఖ్యమణి బుద్ధ స్టాచ్యూ కూడా పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ లైక్ అ సాక్రెడ్ స్పేస్ అనమాట. సో ఇది ఒక ఏరియా వేర్ రాగానే పీపుల్ కొంచెం గ్రౌండెడ్ ఫీలింగ్ రావాలని మొత్తం ఈస్థెటిక్స్ అన్నీ అలాగే డిజైన్ చేశారు. అండ్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే గ్రీన్ ఇస్ ప్రాస్పెరిటీ. మనం పచ్చగా ఉండాలని అనుకుంటాం కదా, గ్రీన్ ఇస్ ప్రాస్పెరిటీ. గోల్డ్ అన్నది ఎప్పుడు హీలింగ్లోని ఒక చాలా మిరాక్యులస్ అండ్ రీజువినేటింగ్ కలర్ అనమాట. సో కాంబినేషన్ కూడా అందుకే గ్రీన్ అందుకే పెట్టాను. అండ్ ఇది మా లోగో అండ్ మా రిసెప్షన్ ఏరియా, ఇది రిసెప్షన్ టేబుల్. అండ్ ప్రాబబ్లీ ఇక్కడ కొన్ని వర్క్షాప్స్ చేద్దాము, చిన్న గ్రూప్ వర్క్షాప్స్ చేద్దామని కూడా నాకు ప్లాన్ ఉంది. ఆవిడ క్వాయిన్ బుద్ధ అని, షీఈస్ ద ఓన్లీ ఫీమేల్ బుద్ధ అనమాట. యూజువల్గా లార్డ్ బుద్ధ అంటే మనం ఒక మెయిల్ ఇమేజ్ని మనం ఇమాజిన్ చేసుకుంటాము. సో షీఈస్ క్వాయిన్ బుద్ధ, షీఈస్ ద ఓన్లీ ఫీమేల్ బుద్ధ. షీఈస్ ఆల్ అబౌట్ కంపాషన్ అండ్ లవ్. సో ఆవిడ స్టాచ్యూ కూడా ఎంట్రన్స్ ఎదురుగుండా పెట్టడం రీజన్ అదే, సో దట్ వీ హ్యావ్ దట్ ఎనర్జీ ఆఫ్ కంపాషన్, లవ్ అండ్ హీలింగ్. సో దిస్ చిన్న డిస్ప్లే నా హీలింగ్ ప్రొడక్ట్స్వి, క్రిస్టల్స్వి. సో ఇక్కడ రకరకాల బ్రేస్లెట్స్ పెట్టుకున్నాం. దిస్ ఇస్ అ డ్రాగన్ బ్రేస్లెట్, దిస్ ఇస్ అ టైగర్ బ్రేస్లెట్, అమెథీస్ బ్రేస్లెట్, ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్. సో ఇవన్నీ రకరకాల బ్రేస్లెట్. ఇది ట్రిపుల్ ప్రొటెక్షన్ అంటారు. అండ్ మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ అంటారు. దిస్ ఇస్ బుధా వైబ్ బ్రేస్లెట్. సో రకరకాల బ్రేస్లెట్స్. అండ్ దిస్ ఇస్ అగైన్ అన్ అమెథిస్ట్ ట్రీ. ఇవి ఏంజల్స్. ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిస్ప్లే చేయాలి. జస్ట్ ఒక చిన్న డిస్ప్లే పెట్టాను. ఇంకా కింద బుక్స్, టారో కార్డ్స్ వస్తాయి. దిస్ ఇస్ మై థెరపీ రూమ్. దిస్ ఇస్ వేర్ ఐ విల్ డూ మై కన్సల్టేషన్స్.
అది థెరపీ కౌచ్ అనమాట. సో ఆ కౌచ్ మీద ఏంటంటే యూజువలీ పీపుల్ హూ వాంట్ టు రిలాక్స్ అండ్ గో ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ ట్రాన్స్ అండ్ గో ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్ వాళ్ళకి అంత సింపుల్ సెటప్. ఎక్కువ వుడ్ అండ్ కేన్ యూస్ చేశాను, మ్యాక్సిమం అవాయిడ్ చేశాను ప్లాస్టిక్స్ యూస్ చేయడం. కొన్ని ప్లేస్లో నాకు అది తప్పలేదు. సో దిస్ ఇస్ మై రూమ్ అండ్ దిస్ ఇస్ అగైన్ మేడ్ ఇన్ దట్ సటిల్ గ్రీన్. అండ్ ఇక్కడ కూడా వీ హ్యావ్ ద ఫొటోస్ ఆఫ్ అవర్ గురు అండ్ ఎవ్రీబడి. దిస్ రూమ్ ఈజ్ యాక్చువల్లీ, ఇక్కడ మీరు చూస్తే ఇది కొంచెం థిక్ అండ్ డార్క్ కర్టన్స్ పెట్టామండి వేరే రూమ్స్ కంట. రీజన్ ఏంటంటే దిస్ ఇస్ ఆరా స్కానింగ్ రూమ్. సో ఈ రూమ్లో ఏంటంటే ఒక మెషిన్ వస్తుంది, AI బేస్డ్ మెషిన్ అంటారు. దాంతో మన ఆరా ఎలా ఉంది, మన చక్రాస్ ఎలా ఉన్నాయి అనేది ఆ మషీన్ అనలైజ్ చేసి చెప్తుంది, మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని స్టడీ చేసి చెప్తుంది. సో దానికి కొంచెం డార్క్ ఉండాలి బికాస్ ఎనీ కైండ్ ఆఫ్ లైట్ విల్ ఇంటర్ఫియర్. సో అందుకే ఇక్కడ కొంచెం థిక్ కర్టన్స్ అవి పెట్టించాం. సో దిస్ ఈజ్ స్మాల్ సెటప్ ఫర్ ద ఎనర్జీ డయాగ్నోసిస్ అంటారు. ఎనర్జీని డయాగ్నోస్ చేస్తారు, ఎనర్జీ ఎలా ఉందో. దిస్ ఈజ్ మై స్మాల్ ఆఫీస్, దట్స్ ఇట్. చూసారా అందరూ, అది నా రూము. ఇక్కడ ఆరా స్కానింగ్ అని వేరే వస్తాయి, కొన్ని ఐటమ్స్ వస్తాయి, దాన్ని పెట్టేసాను. ఇది రిసెప్షన్. ఇక్కడే క్లాసులు కూడా ఏమైనా చేసేసుకోవచ్చు. వాళ్ళే, అవును అవును. కూర్చోండి. Congratulations, happy birthday. Thank you, thank you, thank you. Oh, good. You're very close by to me. Thank you, uncle. రండి రాజరత్న గారు. Nice, very nice. Thank you प्रेमलता जी, मिल गया फाइनली आपको. संजय जी कहाँ है? अंदर है. हम भी नहीं होना चाहिए तो थैंक यू. Wow, that's amazing. Welcome. Happy birthday. Thank you. Anyway, heartily congratulations. Thank and you, happy birthday to you. thank you, Anil. Thank you. Happy birthday. Thank you, Andy. Thank you so much. Hello. Dinesh Swaroop sales kada. Sir, thank you so much. Thank you. Today, ma'am. Thank you. No problem. వచ్చావు, అదే నాకు చాలు. Nice. You deserve it. Kiran Cherukoni, Area Director, BNI. He is retired from Bank of India. Oh, very nice. Welcome, sir. Welcome. Please have a seat. Bhavna? No. Congratulations. Thank you. Ra. Yes. Thank you. Where's your daughter? Shubhini said your daughter is going to come. She's having exam. Oh, Entrance I was exam. looking CVT. forward. No problem. Say that I told hi to her. Please come, ma'am. Any happy returns of the day. Thank you. Congratulations. Loud. Welcome, Kishore garu. Happy birthday. Thank you. My dear. Hello. After a long time. Randi first flowers. सर्वं जगदिदं त्वयि लयमेष्यति, सर्वं जगदिदं त्वयि प्रत्येति, त्वं भूमिरापो नलो निलो नभः, त्वं चत्वारपदानि, त्वं गुणत्रयातीतः. Those who are arhatic, to the Supreme God, Divine Father, Divine Mother, to my teacher, Master Chokok Sui, Buddha Meling, to all blessings, to help us anchor the light, anchor the healing here. We thank you for giving us this opportunity and choosing us to be your instruments in this divine plan. We thank you for the tremendous blessings. Raise your hands at chest level. Let us do great invocation. From the point of light within the mind of God, let light stream forth into the... Let light descend on to Phoenix Solutions. Focus on your heart. Take a deep breath. From the point of love within the heart of God, let love stream forth into the hearts of every person, every being. May the great messenger of God, Krishna, Christ, Buddha, return to earth. May the heart of each and every person be filled with love, tremendous healing energies, ability to transform lower emotions. May we imbibe the spirit of forgiveness, spirit of acceptance, living life with joyous enthusiasm. Mani Padme Om
you. Continue to channel blessings to all your upcoming projects, to your children, to your husband, to your siblings, to the in-laws. Let's continue to flood our homes, our workspaces, and our near and dear ones with these energies. I, the soul, am super receptive, super conductive on all levels to the divine energies and blessings passing through you. సో నా హీలింగ్ సెంటర్ ఓపెనింగ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మార్నింగ్ ఏంటంటే మా నాన్నగారు రాను అంటే రండి నాన్నగారు ప్లీజ్ అన్నాను. బట్ సర్ప్రైజ్ అనమాట, మార్నింగ్ సర్ప్రైజ్ మా నాన్నగారు. అండ్ ల్యాంప్ లైటింగ్ అప్పుడు మా నాన్నగారు వేద పఠనం చేయడం అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని అసలు ఏం ప్లాన్ చేయలేదు. ఆ వేద చాంటింగ్ మధ్యన ల్యాంప్ లైటింగ్ చదవడం, గెస్ట్ రావడము నిజంగా గూస్ బంప్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అలాగే చాలా మంది వచ్చి విషెస్ చెప్పడము, కంగ్రాచులేట్ చేయడము, ఈ స్పేస్ ఎనర్జీ అప్లిఫ్ట్ అవడము, మా హీలర్స్ అందరూ వచ్చి ఈ స్పేస్ లో బ్లెస్సింగ్స్ ని ఎనర్జీని యాంకర్ చేయడము, నా నియర్ అండ్ డియర్ వన్స్, నాకు లవ్డ్ వన్స్ అందరూ వచ్చి నాకు కంగ్రాచులేట్ చేసి నాకు ఎంకరేజ్ చేసి లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. బియాండ్ వర్డ్స్, నేను చెప్పాలంటే నాకు వర్డ్స్ కూడా రావట్లేదు. అండ్ హైలైట్ అయితే మా నాన్నగారు రావడం, వేదా చాంటింగ్ చేయడం, అందరూ వచ్చి ఒకే టైంలోని నేను 11 o'clock to 1 o'clock అన్నా ఒకే టైంలో అందరూ రావడము, ఎనర్జీస్ యాంకర్ చేయడము, ప్లేస్ బాగుంది అనడము, నేను ఇంట్రికేట్గా ఇంటీరియర్స్ ప్రతి వస్తువు ప్లాన్ చేసి ఇంటీరియర్స్తో దాన్ని అప్రిషియేట్ చేయడము. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ దిస్ ప్లేస్.